హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను తెలుగు కవి పరిచయాలు పెట్టానండి. 6th క్లాసు ఫస్ట్ 4 లెసన్స్ అయితే చదివేశాను. ఇప్పుడు తర్వాత లెసన్స్ చదువుతున్నానండి. 4 లెసన్స్ అయితే చదివాను. చూడండి, విషయ సూచిక కూడా పెట్టానండి. ఇప్పుడు నెక్స్ట్ 5th లెసన్ మన మహానీయులు అండి. మన మహానీయులు ఉపవాచకం అండి. వ్యాసం రూపంలో ఉంటుంది. నలుగురు గురించి ఇచ్చారు. దేశభక్తి తెలియజేస్తుంది ఇతివృత్తం. రచయితల బృందం. నెక్స్ట్ లెసన్ ఏమో సుభాషితాలు, శతక పద్యాలు, నైతిక విలువలు తెలియజేస్తాయి శతక కవులు. చూద్దామండి. మన మహానీయులు. మన మహానీయులు ఉపవాచకమండి. రచయితల బృందం. చూడండి, తెలుగు ప్రజల హితం కోసం తప్పించి నిరంతరం శ్రమించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ప్రాణత్యాగానికి వెనుదీయక తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వారు. తమ ప్రతిభా పాటవాలతో భారత జాతీయ కీర్తి పతాకం ఎగురవేసిన వారు. జాతీయ సమైక్యతకై ప్రతినపూని తమ పాండిత్యంతో తెలుగు భాషను, సంస్కృతిని గుబాళింపజేసిన వారు. ఇలా ఎందరో మహానీయులు మన తెలుగు జాతి ఆణిముత్యాలుగా ఉన్నారు. ఆ మహానీయుల జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. వారి త్యాగం అమూల్యం. వారి కృషి జాతికి నిర్దేశం. వారి ప్రతిభ జాతి గౌరవ పరిమళం. వారిని స్మరించుకోవడం మన బాధ్యత. ఫస్ట్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి ఇచ్చారండి వ్యాసము. చూద్దాము. 1952 డిసెంబర్ 16 మంగళవారం తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త ఆశనీపాతంగా నలుదిశలా ధ్వనించింది. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది. తెలుగు ప్రజలు గుండెకోతను తట్టుకోలేక విలవిలలాడిపోయారు. గత రాత్రి గంటలు 11:30 పొట్టి శ్రీరాములు ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి అన్నది ఆ వార్త. ఎవరా పొట్టి శ్రీరాములు? ఎందుకు ఆంధ్రుల ఆర్తనాదాలు? పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రాంతీయులు. వ్యాపార రీత్యా మద్రాసు, చెన్నైలో స్థిరపడ్డారు. శ్రీరాములు గారు గురువయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16/3/1901 జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేశారు. తమ మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు. పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తప్పించేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యారు. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్నజాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవ కార్యక్రమాలను చేపట్టారు. ఆంధ్రులు, తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండడం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడడం వీరు గమనించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిర్ణయించుకున్నారు. నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష అమరనాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి 19/10/1952 ఆదివారం శ్రీరాములు ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంతం అంతా సభలు, సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారింది. సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేని స్థితికి వచ్చారు. అయినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది. 15/12/1952 తేదీ రాత్రి 11:30 శ్రీరాములు హృదయస్పందన ఆగిపోయింది. వీరి ప్రాణత్యాగం ఒక
దావానలంగా ఆంధ్ర ప్రాంతం అంతటా వ్యాపించింది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్నికీలగా మండసాగాడు. ఆంధ్ర ప్రాంతం అంతటా హార్తాలు ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ మహాజంఘామారుతం 3 రోజుల పాటు సాగింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది. శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన చిరస్మరణీయుడు. 1/10/1953న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. నెక్స్ట్ అండి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి వ్యాసం అండి ఇది. అతని గురించి లైఫ్. రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా మన 3 రంగుల జెండా, రండి ఓ బాలలారా బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ అని జెండా పాటలు పాడతాం కదా. ఆ పతాకం జాతి ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది. ఎందరో వీరుల త్యాగం జ్ఞప్తికి వస్తుంది. అంతటి మహనీయత కలిగిన మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య. జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా పట్ల పెనుమర్రులో జన్మించారు. వీరు హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. మన దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలు ఎగిసి పడుతున్న తరుణం అది. గాంధీ గారితో వీరి పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది. 1906వ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు పింగళి వెంకయ్య హాజరయ్యాడు. అక్కడ బ్రిటిష్ జెండా ఎగురవేయడం వీరికి నచ్చలేదు. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుందన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది. జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురికొల్పింది. 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. జెండాలో కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీకగా, తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి, నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం చేర్చారు. భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై తేగలిగింది. మన జెండాయే మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడవ్వడం మనకు గర్వకారణం. మన జెండాయే తేగలిగింది మన జెండాయే. భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై తేగలిగింది మన జెండాయే. మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడవ్వడం మనకు గర్వకారణం. నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరతే ధ్యేయంగా బ్రతికిన వీరు 4/7/1963న స్వర్గస్థులయ్యారు. వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా, జాతి సగర్వంగా తల ఎత్తుకునేలా ఆచంద్ర తారార్కం రెపరెపలాడుతూనే ఉంటుంది. చూడండి, అతనికి పింగళి గారికి ఏకైక కూతురు ఉన్నదంటండి. 75 లక్షలతో సన్మానించారు. మొన్న 31 మార్చి 2021కి 100 సంవత్సరాలు అయిందండి జెండాను ఇది రూపొందించి. అందుకని వాళ్ళ కూతురికంట 75 లక్షలు ఇచ్చి సన్మానించారండి. సెర్చ్ చేయండి గూగుల్లో ఒకసారి. ఇది నేను రాసుకున్నానండి, మామూలుగా చదివినది ఇక్కడ రాసుకున్నాను అనమాట. జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు. బడి పిల్లలంతా బడి ఆవరణంలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయతా భావ చైతన్యాన్ని, ఎనలేని సోదరాభావాన్ని కలుగజేస్తుంది.
అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్యపుస్తకాలలో ముద్రించబడింది. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు. మరొక తెలుగు జాతి ఆణిముత్యం. 1962లో భారత చైనా యుద్ధం ముగిసిన తరువాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాశారు. తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిజ్ఞ విలువను, అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశారు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విశ్వ సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. ఆ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతటా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలో చేర్పించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలో అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయమ్మలకు జన్మించారు. బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది. బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. పుస్తక సేకరణ, పఠనం, కవిత, వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు రాశారు. గృహస్థ జీవితం, శ్రీధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. బాలరామాయణం, వెంకటేశ సూక్తులు మొదలైన రచనలు చేశారు. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక, సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. ఇందుకోసం బాలలను సమాయత్తం చేస్తుంది ప్రతిజ్ఞ. దేశ భాషలన్నింటిలోకి అనువదించబడి దేశమంతా ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన వెలుగుతుంది. ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంతకాలం పైడిమర్రి వారు దేశ పౌరుల హృదయాలలో కలకాలం నిలిచే ఉంటారు. నెక్స్ట్ అండి, సుందర కవి శంకరంబాడి సుందరాచారి. చూడండి, మా తెలుగు తల్లికి రాసిన వారండి. బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పిన సమయం 4 దాటిపోయింది. 4:30, 5:30 మనిషి అంతులేడు. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరి చూపు గేటు వైపే. 6 గంటలకు అతి సామాన్యమైన నేత బట్టలు ధరించి చేతిలో సంచితో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడు ఆయన. ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా, ఇప్పుడొచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు. ఆయన వినలేదనుకున్నారు అందరూ. ఒరే అబ్బాయి నువ్వులే అన్నాడు ఆ కుర్రాడిని వేలు చూపిస్తూ. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నది నువ్వే కదా. నేను మాట్లాడడం ప్రారంభించి ఆపేలోపు నీ అంతటి నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో, సవాల్ అన్నాడు ఆయన. ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాల్ ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. మీరంతా తెలుగువాళ్ళు కదా, మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు. తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడి కూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు. పల్లెపడుచులు కూనిరాగాలు, పశువుల అరుపులు, పిట్టల కూతలు, ముగ్గులు వేస్తూ ఇల్లాలు పాడే తెలుగు జానపద గీతాలు, పల్లెసుద్దులు, అమ్మ పాడే భక్తి పాటలు, పిల్లల ఆటలు పాటల గురించి వర్ణించారు. గంగిరెద్దుల చప్పుళ్ళు, హరిదాసు నృత్యాలు, రచ్చబండ వద్ద పెద్దల ఊత పదాలు, ఒకటేమిటి యావత్ తెలుగు ప్రజల సజీవ భాషా భాగవతమంతా ఆట మాటల రూపంలో 1.5 గంటల పాటు ప్రవాహంలో ఆడుతూ పాడుతూ కళ్ళకు కట్టినట్టు చూపించారు. మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఏమోయ్ కుర్రాడా, 1.5 గంటల అయ్యింది, 1.5 గంటల అయింది, లేచి వెళ్ళలేదే పో అన్నారు ఆయన. నన్ను వదిలేయండి స్వామి అన్నాడు ఆ కుర్రాడు. ఇక ఆపేస్తున్నా అన్నారు ఆయన. లేదు ఇంకా మాట్లాడండి అందరూ కేకలు. మరొక 1.5 గంట అదే ప్రవాహం. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను, సంస్కృతి,
తెలుగు భాషను, సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకలపై నర్తింపజేసిన ఘనాపాటి ఎవరో కాదు, సుందర కవి శంకరంబాడి సుందరాచారి. సుందరాచారి చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10న జన్మించారు. తిరుపతి దేవస్థానంలో పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు. ఉపాధ్యాయునిగా పత్రికకు సంపాదకుడిగా, పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేశారు. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేదకవి, నాస్వామి, నేటి కవిత్వం, కావేటి నగరరాజ నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత వంటి ఎన్నో రచనలు చేశారు. సినిమా పాటలు రాశారు. తెలుగు భాష, సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంతకాలం వాటి పరిమళాలను తన కలంతో వెదజల్లిన సుందరాచారి 1977 ఏప్రిల్ 8న తిరుపతిలో కన్నుమూశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు. జాతిని జాగృతి చేసిన మహనీయుల సేవాతత్పరత, నిస్వార్థ ప్రవృత్తి, జాతి జనులకు వెలుగుబాట పరిచిన వ్యక్తుల చరిత్రలు భావి భారత పౌరులుగా తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యం. ఇది ఉపవాచకం అండి. తర్వాత మనకి 6th లెసన్ వచ్చి సుభాషితాలు పద్యభాగం అండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఇవి మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందండి. నెక్స్ట్ వీడియోలో ఈ సుభాషితాలు అయితే పెడతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.